అందరి దరిద్రం ఒక లెక్క ఉంటే తెలంగాణ దరిద్రం ఇంకో లెక్క ఉంటుంది. ఎట్లా అంటే ఎవరైనా ఒక రాష్ట్రం నుండి ఎంపీలను గెలిపించి కేంద్రానికి ఎందుకు పంపిస్తారు అంటే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ రాష్ట్రానికి ఏమైనా నిధులు వస్తాయేమో, కేంద్ర ప్రభుత్వం నుంచి ఆ రాష్ట్రానికి ఏమైనా మంచి జరుగుతుందేమో అనే ఆలోచనతోటి ఎంపీలను గెలిపించి పార్లమెంటుకు పంపిస్తాం. అట్లనే మన తెలంగాణలో కూడా 8 మంది బీజేపీ ఎంపీలను గెలిపించి కేంద్రానికి పంపించినాం. వాళ్ళల్లో ఇద్దరికి కేంద్ర మంత్రి పదవులు వచ్చినాయి. ఒకరికేమో బొగ్గు గనుల శాఖ, ఇంకొకరికి హోంశాఖ సహాయ మంత్రి, ఇద్దరికి మంత్రి పదవులు వచ్చినాయి. మంత్రి పదవులు వచ్చి రాగానే వాళ్ళు ఏం చేయాలి? కేంద్రం నుంచి తెలంగాణకి ఏమన్నా తీసుకురావాలి. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే మన తెలంగాణ సంపద అయినటువంటి సింగరేణి బొగ్గు గనుల్ని వెంటనే వేలమేస్తారట. వెంటనే ప్రైవేట్ పరం చేసే ఆలోచన చేస్తున్నారు. అంటే మనం వీళ్ళని గెలిపించింది ఎందుకంటే తెలంగాణకు వీళ్ళేదో తెస్తారని కాదు, తెలంగాణలో ఉన్న సంపద మొత్తం వీళ్ళ చేతులలో పెట్టేందుకే గెలిపించినట్టు అయిపోయింది. అందుకే ప్రాంతీయ పార్టీ గొంతు అనేది ఢిల్లీలో లేకపోతే గిట్లనే నాశనం జరుగుతుంది. ఏమాత్రం సోయిలేని తెలంగాణ జనాలు ఏం చేసిర్రు? ఇలా తెలంగాణ గొంతు కోసిర్రు. ఢిల్లీలో తెలంగాణ గొంతే లేకపాయే, అడిగే నాదుడే లేకపాయే. 9 సంవత్సరాలు కేసీఆర్ ఉన్నంత కాలం సింగరేణి నీడని టచ్ చేయడానికి కూడా భయపడిన వాళ్ళు ఇవాళ వెంటనే వేలమేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ వేలాన్ని ఆపేటోడు లేడు, అడిగేటోడు లేడు, ప్రశ్నించేటోడు లేడు. ఇది తెలంగాణ దరిద్రం.